నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. కళ్యాణ లక్ష్మి శాలిని ద్వారా అందజేసిన సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పిఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్, తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట్ మండల, సంగారెడ్డి మండలంలో కొండాపూర్ మండల, కంది మండల సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించారు. కొండాపూర్ మండలం నుండి వచ్చిన లబ్ధిదారులు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. కొండాపూర్ మండలం తుడిమి దేశమ్మ గారు. కొండాపూర్ మండలప్పటికీ మరి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ చెక్కుల విషయంలో భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని చెప్పి మా మనవి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇబ్బందులు కొంత దూరం అయితే అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి చాలా సార్లు కూడా ప్రోగ్రాం పెట్టి పోస్ట్పోన్ అవ్వటం బాగాలేదు. ఆ రకంగా వాళ్ళకు తొందరగా చెక్కులు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుందని నేను మనవి చేస్తూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా చెక్కులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో చెక్కుల పంపిణీ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ 394 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కంది మండలానికి 65 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కొండాపూర్ మండలికి 143 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సదాశివపేట్ 2 కలిపి కూడా టౌన్ మండల్ 139 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఎంతో ఆశతో మరి ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది. మీరందరూ కూడా లబ్ధిదారులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసిందని ఆడియో చెప్పారు. ఓపికతో ఇప్పటి వరకు కూడా ఎంతో ఓపిక కూర్చున్నారో, పెళ్లి చేయడానికి ఎంత ఓపికగా ఎదురు చూసి పెళ్లి ఎలా చేసిండ్రో కళ్యాణ లక్ష్మి కూడా అలాగే ఓపికతో తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏర్పాటు చేసిండ్రు. దయచేసి మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే అన్నీ కూడా మీకు లబ్ధి పొందగలడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ మీ అందరికీ అన్ని విధాల చెప్పిన మాట ఇది కాకుండా మీ అందరికీ అందే విధంగా ఎప్పుడైతే మీరు కొన్ని పథకాలు పొందుతున్నారు అట్లాగే ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చే కూడా ఉంది. మహాలక్ష్మి యొక్క సంక్షేమం, అభివృద్ధి, వాళ్ళ యొక్క మనశ్శాంతి పూర్వక జీవనం గడపడమే లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. అదే కళ్యాణ లక్ష్మి షాదీ. ఆ యొక్క అధికారులకు అవకాశం ఇవ్వాల్సిందిగా, మిగతా వాళ్ళందరూ కూడా పక్కకు వెనుకకు ఉండవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ప్రజలకు కష్టపడుతున్నటువంటి నేటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. వారి సంకల్పాలు విజయం చేసుకోవాలని షాదీ ముబారక్ మహాలక్ష్మి పథకం అర్హులైనటువంటి వారికి వాళ్ళ గుర్తించి మరి వారికి వాళ్ళ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గ స్థాయి కళ్యాణ లక్ష్మి చెక్స్ డిస్ట్రిబ్యూషన్లో మనకి దయచేసి ఎవరు తొందరపడకుండా సహకరించి చెక్స్ తీసుకోవాల్సిన టైం అయిపోయిందని మీ దృష్టిలో ఉంటే డైరెక్ట్ మా దృష్టికి తీసుకొస్తే 1 డేలో దాన్ని కూడా రీవాలిడేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు టెన్షన్ పడ అకౌంట్లో జమ చేసుకోండి. ఎక్కడన్నా డేట్ అయిపోయిందన్న సమస్య మీ దృష్టికి ఉంటే అక్కడే ఉన్న తహసీల్దార్కు కానీ అట్లాంటిది ఏమి లేదు. కానీ కొందరు డేట్ అయిపోయిందని పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ యొక్క చెక్కులను స్వీకరించవచ్చు. గౌరవనీయులు మరి మాన్యులు శ్రీ సంగారెడ్డి శాసనసభ్యులు
సృజనశీలి చైతన్యమూర్తి అందరికీ అందుబాటులో ఉండేటువంటి మాన్యులు గౌరవ శ్రీ చింతా ప్రభాకర్ గారికి నేటి కార్యక్రమ పక్షాన స్వాగతం, శుభ స్వాగతం పలుకుతున్నాం. అందరికీ ఒకసారి అందరికీ చప్పట్లతోని. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో కళ్యాణ లక్ష్మి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారికి, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి ఆత్మ స్వాగతం పలుకుతూ ఈరోజు నియోజకవర్గ పరిధిలో 741 చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో పాల్పంచుకుంటున్నది కూడా పిలిచిన వాళ్ళందరికీ వరుసలు ఇవ్వడం జరుగుతుంది. మరి మేడం గారి ద్వారా అదేవిధంగా ప్రముఖులు వ్యాపకమిటీ చైర్మన్ పిల్లకొండ ప్రభు గారు, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా తీసుకుంటున్నారు. అందరూ వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలపండి. కొండాపూర్ మండలం నుండి వచ్చిన లబ్ధిదారులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కొండాపూర్ మండలం తుడుమి ఏసమ్మ గారు. కొండాపూర్ మండలానికి సంబంధించిన తుడుము ఏషమ్మ నిలవడమ్మ పైన కె అనసూయ భర్త రాజు మారేపల్లి, పెద్దాపురం అనసూయ మారేపల్లి, భక్తియ శాంతి అనంతసాగర్ అమ్మ, యూసుఫీ అనంతసాగర్ రామ్మ, జరీనా బేగం గొల్లపల్లి, కుమ్మరి గంగమ్మ మారేపల్లి.